ఆంధ్రప్రభకు స్వాగతం. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరూ నమస్కారాలండి. ఈ హిందువులు కానీ లేకుంటే వీళ్ళ నుంచి మన పిల్లలు మనం ఎట్లా రక్షించుకోవాలి? వీళ్ళు ఏ ఏ దశలో వీళ్ళని ట్యాప్ చేస్తున్నారు? అంటే ఒకటి, మనకు స్వబోధ లేదు. మన ధర్మం గురించి మనకు తెలియదు. మన పిల్లలకు చెప్పలేకపోతున్నాం. మనలోనే పెద్ద కన్‌ఫ్యూషన్. అందుకనే వాళ్ళు వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తుంటే గనక మన పిల్లలకి మన మీద అవగాహన లేదు కాబట్టి సమాధానం చెప్పలేకపోతున్నాం. దాన్ని భూమిలోకి వెళ్ళిపోతుంది. అమ్మాయిల పరిస్థితి ఏంటంటే గనక వాళ్ళు వల్నరబుల్ ఏజ్. యుక్త వయస్సులో వాళ్ళు 16 ఏళ్ళు, 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ శరీరం వాళ్ళ మాట వినదు. ఎవరైనా మగవాడొచ్చి వాళ్ళని లొంగదీసుకుంటే గనక లొంగిపోతారు. ఇంకా ఏమి కనిపించదు. వాళ్ళ తల్లిదండ్రులు కనిపించరు. వాళ్ళకి ఎవరు కనిపించరు. ఆ మత్తులో, ఆ మైకంలో దీంట్లో వెళ్ళిపోతారు. పద్యంలో వెళ్ళిపోతారు. ఇన్‌ఫాక్ట్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈవెన్ పోర్నోగ్రఫీ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ఎటువంటి నెరేటివ్ తీసుకొస్తున్నారంటే ఆహ్, ఆహ్, హిందూ స్త్రీలని, హిందూ అమ్మాయిలని హిందూ పురుషులు సంతోషపెట్టలేరు. సంతోషపెట్టాలంటే ముస్లిమే చేయాలి అన్నటువంటి వీడియోలు, అటువంటి నెరేటివ్స్ తీసుకొస్తున్నారు. మొత్తం సింధూరంతో సహా మేకప్ చేసుకున్నటువంటి అమ్మాయి, నేను నా అబ్దుల్లా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వీడియో. సో ఇటువంటివి అక్కడ కూడా నెరేటివ్ పెడతారు. సో అమ్మాయిలకి వల్నరబుల్ ఏజ్‌లో నాకు నిజంగా భావప్రాప్తి కావాలంటే గనుక నేను ముస్లిం దగ్గరికే వెళ్ళాలి అన్నటువంటి ఒక నెరేటివ్ వాళ్ళలో బిల్డ్ చేస్తున్నారు. సో ఈ ఒక కన్సర్టెడ్‌గా వాళ్ళకి అంత ఫండింగ్ ఇచ్చి చేస్తున్నారు. ఇంకా మీరే చెప్పారు. 15 లక్షలు ఇస్తున్నారంటే గనుక ఎన్ని లక్షలు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులకి వాళ్ళకి స్కూటర్లు, బైకులు కొనిచ్చి వాళ్ళకి పైసలిచ్చి అదే పనిగా అమ్మాయిలని మీరు వలలో వేయండి అని పంపించడం. లవ్ జిహాద్ అనేది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. హిందూ సమాజమే కాదు, ఈవెన్ క్రిస్టియన్ సమాజం కూడా సఫర్ అవుతుందని కేరళలో వాళ్ళు కూడా కోర్టు మీద, ప్రభుత్వం మీదకి పిటిషన్లు వేశారు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య దేశంలో. హిందువులు మన స్వధర్మం అన్నది, మన స్వాభిమానం అన్నది పిల్లలకు చెప్పాలి. ఫస్ట్ మనకే తెలియదు. మనమే సెక్యులర్ కింద ప్రవర్తిస్తాం. అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల్ని గౌరవించాలి. ఇటువంటివి మనం చెప్తాం. ఆ మతాల్ని ద్వేషించమని నేను చెప్పట్లేదు. కానీ మతాలు ఏం చెప్తున్నాయో అవగాహన పెట్టుకోవాలి ఫస్ట్. అది అవగాహన కూడా లేకపోతే గనుక పరిస్థితి ఏంటి? ఏమవుతుంది, అతని మతం అతను చూసుకుంటాడు, నా మతం నేను చూసుకుంటానంట. కానీ వాళ్ళ మతంలో నిక్కా అన్నది ఏంటి? లేదా క్రిస్టియన్ మతానికి వెళ్తే గనక మీరు చర్చిలో చేసే వివాహం ఏంటి? ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ 2 మతాల్లో వివాహం అన్నది ఒక కాంట్రాక్ట్ మాత్రమే. కానీ భారత సంస్కృతిలో వివాహం అన్నది 7 తరాల బంధం అని చెప్తున్నాం. అంటే ఇది ఈ జన్మకు సంబంధించింది కాదు, వచ్చే జన్మలకు సంబంధించింది అని చెప్తున్నాం. మనకు ఫస్ట్ విడాకులు అన్న కాన్సెప్ట్ లేదు మన దేశంలో. ఒకవేళ విడాకులు తీసుకున్నా కానీ కూడా మన ధార్మికంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ధార్మికమైన రిలేషన్‌షిప్ ఎవరు తీసేయరు. ఫర్ ఇన్‌స్టెన్స్ అంటే విడాకులు తీసుకున్న తర్వాత ఆ తర్వాత భర్త చనిపోయాడు అనుకుందాం. కానీ మన ధర్మంలో ఆవిడకు వైధవ్యం వచ్చినట్టే లెక్క. అతనికి నాకు ఏ సంబంధం లేదు కదా అని చెప్పలేం. ఎందుకంటే కాంట్రాక్ట్ అన్న కాన్సెప్ట్ వాళ్ళకుంది. మనకు లేదు. అందుకనే మనం చూసామంటే వెస్టర్న్ దేశాల్లో మనం ఏమంటాము, మన అత్తని, మామని లేదా బావని, బావమరిదిని, తర్వాత మనకు ఆడపడుచుని ఏమని పిలుస్తాం మనం? బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. చట్టం ప్రకారంగా వాళ్ళ బాంధవ్యం. అంతకు మించి ఏం లేదు. ఇస్లాంలో ఒక కేసు వచ్చింది. వాళ్ళ మౌలవి దగ్గరికెళ్ళి వాళ్ళు దాన్ని ఇస్లాం ఏం చెప్తోంది అని ఒకతను అడిగాడు. ఏంటది? తన చిన్నాన్న బాబాయ్ భార్యని చిన్నాన్న డివోర్స్ ఇచ్చాడు, తలాక్ ఇచ్చాడు. తలాక్ ఇచ్చేసి ఆమెతోటి విడాకులు ఇచ్చి తెగదెంపులు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మన సంస్కృతిలో ఏంటి? ఆవిడ పిన్నమ్మే. చిన్నమ్మ, పిన్నమ్మ ఏమంటాం? పిన్నమ్మ అంటాం. కాబట్టి ఆ బాంధవ్యం మనకు విడాకులు సంబంధం లేకుండా మనం అలాగే భావిస్తాం. కానీ ఆ మౌలవి ఏం చెప్పాడంటే ఇది కాంట్రాక్టే వాళ్ళిద్దరి మధ్యలో. తలాక్ ఇచ్చేసి కాంట్రాక్ట్ తెగిపోయింది కాబట్టి ఆవిడకు నీకు ఏం సంబంధం లేదు. ఆవిడ కాంట్రాక్ట్ వదిలేసింది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక స్వతంత్రమైన స్త్రీ, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు అని చెప్పి నిర్ణయించాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ 2 మతాల్లో కూడా కాంట్రాక్ట్స్. ఈ అంశాలు మన పిల్లలకి చెప్పడం మొదలుపెడితే వాళ్ళకి అర్థం అవుతుంది ఎటువంటి దానిలోకి వెళ్తున్నాం. అన్ని తెలిసి వాళ్ళు వెళ్తే కనుక దాన్ని మనమే ఆపలేం. కానీ తెలియకుండా వాళ్ళు వెళ్ళి
దాంట్లో ఒక విధమైన ఊబిలో పడి వాళ్ళు చిక్కుకున్న తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. చేయగలిగింది ఏం లేదు. మనం చూస్తున్నాం, ఈవెన్ బాలీవుడ్ లో చూస్తున్నాం. అమీర్ ఖాన్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ పెళ్లిగా చూద్దాం మనం. తర్వాత మన సైఫ్ అలీ ఖాన్ చూద్దాం. వీళ్ళ భార్యలందరూ కూడా హిందువులే, హిందువులే. ముస్లిమ్స్ లేరు. ప్లస్ వాళ్ళ పిల్లల పేర్లన్నీ మళ్ళీ ముస్లిం పేర్లు. ఉమ్. అంటే ఇది అర్థం చేసుకోవాలి, అమ్మాయిలు అర్థం చేసుకోవాలి. మీకు అక్కడ స్వతంత్రం ఉంది అని మీరు అనుకుంటున్నారు. అటువంటి పెద్ద పెద్ద కరీనా కపూర్ లాంటి వాళ్ళు, అమృతా సింగ్ లాంటి వాళ్ళు, అంత పెద్ద పెద్ద యాక్ట్రెస్లే వాళ్ళు ఆ మధ్య ఆ మత్తులో పడి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా హుందాగా నీ మతం నువ్వు పాటించుకో, నా మతం నేను పాటించుకుంటానని చెప్పి పిల్లల పేర్లు న్యూట్రల్ గా ఏమైనా పెట్టారా? పెట్టలేదే. పెట్టలేదు. అన్ని ఆ పేర్లు పెట్టారు కదా. సైఫ్ అలీ ఖాన్ ఇంటర్వ్యూలో చెప్పాడు, నా కొడుకు పేరు నేను హిందూ పేరు రామ్ అని ఎందుకు పెడతాను, నేను నా ఇస్లాం పేరే పెట్టుకుంటాను కదా అని ఓపెన్ చెప్తున్నాడు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ మనలో ఉంది. కాబట్టి పిల్లలకి అది చెప్పగలగాలి. పిల్లలకి స్వబోధ చేయాలి. ఫస్ట్ మన సంగతి ఏంటో మనం చెప్పాలి. అలాగే శత్రుబోధ చెప్పాలి. మిగతా మతాల్లో ఏం ఆలోచనలు ఉన్నాయి, వాడు ఎటువంటి దృక్పథం ఉంది, వాళ్ళు వివాహం అంటే ఏంటి, బంధాలంటే ఏంటి, ఏం ఎలా చూస్తారు వాళ్ళు. అసలు 1920 వరకు కూడాను యూరోపియన్ దేశాలు ఎవరు కూడాను స్త్రీని మనిషిగా భావించలేదు. ఉమ్. ఎందుకంటే ఎముక నుంచి బయటకు తీసి సృష్టించాడు భగవంతుడు కాబట్టి వాళ్ళకు మనిషే కాదు కాబట్టి వాళ్ళకి మానవ హక్కులు లేవు. అందుకనే యూరోప్ లో విమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్స్ వచ్చినాయి. ఉమ్. అది మన దేశంలో ఇక్కడ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే వాళ్ళు మనిషిగా ట్రీట్ చేయలేదు. ట్రీట్ చేయలేదు. 1920 అంటే ఆల్మోస్ట్ 1890s నుంచి 1920s వరకు ఒక్కొక్క దేశం మెల్లిమెల్లిగా వాళ్ళకి హక్కులు ఇవ్వడం మొదలుపెట్టింది. అదేం చెప్పారు ఫస్ట్? క్రిస్టియన్ స్త్రీలైతే వాళ్ళు మనుషులు, క్రిస్టియన్ మతానికి చెందినటువంటి స్త్రీలు ఎవరు కూడా మనుషులు కూడా కాదని వాళ్ళు నిర్ణయించారు. చర్చిలు అలా నిర్ణయించారు. అందుకనే వాళ్ళు భోగ వస్తువుల కిందనే వాళ్ళు ట్రీట్ చేశారు గతంలో. కానీ మనకు దానికి భిన్నంగా ఏంటంటే మన సృష్టి, చరాచర సృష్టి సృష్టించిందే అమ్మవారు అని నమ్ముతున్నాం. తల్లిని భగవంతుడిగా మనకు గౌరవం ఇచ్చినటువంటి సంస్కృతి మనది. వాళ్ళ దేవతలందరూ కూడా పురుష దేవతలే, స్త్రీ దేవతలు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ ఎముక నుంచి తీసి సృష్టించాడు కాబట్టి భగవంతుడు వాళ్ళ భోగ వస్తువు కిందనే వాళ్ళు ట్రీట్ చేస్తారు. 1980-90 దశకం తర్వాత 1920s ఆ ప్రాంతంలో క్రమేపీ వాళ్ళకి హక్కులు ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈ రోజు మనం చూస్తున్నాం వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా పోరాటాలు ఆగట్లేదు. కాబట్టి ఆ సంస్కృతి ఫస్ట్ మన పిల్లలకి మనం నచ్చ చెప్పాలి. ఇది ఏంటి అసలు, వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటి, మన ఆలోచన దృక్పథం ఏంటి, మనలో వచ్చినటువంటి కొన్ని తప్పులు ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో చూసామంటే భూంగట్ సిస్టమ్ వచ్చింది. తర్వాత మనకు వరకట్నము, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ తప్పు కాదు. ఒకప్పుడు దాని అవసరం ఉంది, ఇప్పుడు దాని అవసరం లేదు. ఇవి చాలా తప్పులు అని ఎవరైతే ఆ నేరేటివ్ బిల్డ్ చేశారో దానిని కూడా మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఘూంగట్ ఎందుకు పెట్టారు? వీధిలో వెళుతుంటే కనుక ఎవరైనా ముస్లిం ఆ అమ్మాయిని చూసి ఆమె కోరాడంటే కనుక ఎత్తుకుపోయేవాడు. అందుకని ముస్లిం వస్తున్నాడంటే దాని మొహం కప్పుకునేవాడు. ఆ అమ్మాయి మొహం కనిపించదు కాబట్టి వాడు వెళ్ళిపోయాడు వాడి దాటి. అలా అని చెప్పి ఆ స్త్రీలను ప్రొటెక్ట్ చేయడం కోసం అది పెట్టారు. వాళ్ళ వివాహంలో కూడా గుర్రం మీద కత్తి పట్టుకొని పెళ్లి కొడుకు వస్తాడు. ఎందుకు? పెళ్లి కొడుకుని చంపేస్తే కనుక ఆ పెళ్లి కూతురిని తిట్టేవాళ్ళు అందరూ, పెళ్లి కొడుకుని ఏమనేవాళ్ళు కాదు. ఇది నష్టజాతకురాలు, ఇది పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత చూడు కాబోయే మొగుడిని చంపేసింది కాబట్టి దీన్ని ఎందుకు పనికిరాదని ఎవరు పెళ్లి చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆ స్త్రీని ఈజీగా ముస్లిమ్స్ తీసుకొని కబ్జా చేసుకునేవాళ్ళు. వాళ్ళ మూడో పెండ్లాంగానో, నాలుగో పెండ్లాంగానో, లేకపోతే వాళ్ళ హరాంలో పెట్టుకునేవాళ్ళు గతంలో. దానిని కౌంటర్ చేయడానికి కోసం కనీసం నువ్వైనా యుద్ధం చేసి, కత్తితో యుద్ధం చేసి తప్పించుకొని పారిపో, నువ్వు బతుకుతావు అని చెప్పేసి ఆ గుర్రం అన్న కాన్సెప్ట్ వాళ్ళు అక్కడ పెట్టారు. మన దక్షిణాది అది లేదు కదా కాన్సెప్ట్. దక్షిణాదిలో లేదు అది. అలాగే మన ఫోటోగ్రఫీ చూసినప్పటి నుంచి మనకు తెలిసి కనీసం 3-4 తరాల్లో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ అత్తలు ఎవ్వరు కూడా గుంగటేసుకోలేదు. నెత్తిన గుడ్డ అనేది దక్షిణాదిన లేదు. ఎందుకంటే మనం ఇక్కడ హిందూ రాజ్యంలో ఉన్నాం కాబట్టి, విజయనగర సామ్రాజ్యం లాంటి రాజ్యాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అనుభవించలేదు ఎప్పుడు. ఉత్తరాదిన వాళ్ళు ప్రతిసారి దాడి జరిగినప్పుడు ఆ స్త్రీలను ఎత్తుకుపోయేవాళ్ళు కాబట్టి ఇవన్నీ చేశారు. అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ మన రాబోయే తరానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎటువంటి సమస్యలు అప్పుడు మన పూర్వీకులు ఫేస్ చేశారు, ఎటువంటి సమస్యలు వల్ల ఈ సమాధానం తీసుకొచ్చారు, బాల్య వివాహం ఎందుకు చేశారు, సతీ సహగమనం ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి మన పిల్లలకి. అది మన హైందవంలో ఉన్నటువంటి శాస్త్ర ధర్మంలో ఉన్నటువంటి భావాలు కావాలి. తర్వాత వచ్చినవి అవన్నీ క్రమేపీ అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల అనుగుణంగా ఇవన్నీ పెట్టారు. అష్టవర్షేత్ భవేత్ కన్య అని పెట్టారు. ఎందుకంటే ప్రాఫెట్ మహమ్మద్ పెళ్లి చేసుకున్నటువంటి ఆఖరి భార్య
ఆవిడ తక్కువ వయస్కురాలు 8, 9 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి అయేషాని పెళ్లి చేసుకున్నారని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. హ్మ్. ఇది నేను చెప్పట్లేదు. ఆయన చెప్పింది. అలాగే వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి మన పెద్దలు ఏం చేశారంటే 8 ఏళ్ల తక్కువ ఉన్న పిల్లని పెళ్లి చేశారు. హ్మ్. కనీసం భర్త ఉన్నప్పుడు వదిలేస్తారా అమ్మాయిని? అందుకని అష్టవర్షేత్ భవేత్ కన్య. ఆమెను పెళ్లి చేశారని ఫిక్స్ చేశారు. ఇప్పటికి కూడా కొన్ని సాంప్రదాయ కుటుంబాలు ఇప్పుడు కూడా పెళ్లి చేస్తున్నాయి బాల్య వివాహం. బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మనకు ఆంధ్రాలో చాలా తక్కువ, తగ్గిపోయింది ఆల్మోస్ట్. రాజస్థాన్‌లో ఇప్పుడు కూడా జరుగుతుంది. సార్. ఎందుకంటే ప్రతి దాడి కూడా రాజస్థాన్ బాగా సఫర్ అయింది. కాబట్టి దాంట్లో చాలా డీప్‌గా జీర్ణించుకుపోయింది. అలాగే అక్కడ సతీ సహగమనాలు ఎక్కువ ఉండేవి. ఎందుకంటే స్త్రీలు వాళ్ళ చేతిలో పడితే గనక వాళ్ళని ఎలా వీళ్ళు వాడుకునేవాళ్ళు, వాళ్ళని ఎలా చిత్రవధ చేసేవాళ్ళో వీళ్ళు చూసారు. వాళ్ళ చరిత్రలో చూసారు. వాళ్ళ స్త్రీలనేది ఎత్తుకుపోయి బగ్దాద్‌లో, తర్వాత మనకు మదీనాలో, ఇతరత్ర డమాస్కస్‌లో గొర్రెలు అమ్మినట్టుగా అమ్మారు మన స్త్రీలనందరిని. హ్మ్. కాబట్టి వాళ్ళు ఎలా అంత కిరాతకంగా వాళ్ళని వాడుకున్నారో, బలాత్కారాలు చేశారో అని చూసారు. వాళ్ళ సంస్కృతి చూసి. అందుకనే భర్త చనిపోతే ఈమె బతికుంటే గనక ఈమెను ఏదో విధంగా చిత్రహింసలు పెడతారని చెప్పి సతీ సహగమనం చేశారు. ఆవిడ సతీ సహగమనానికి సిద్ధంగా లేదంటే వాడికి అఫ్రీమ్ అని చెప్పేసి మనకు ఓపియం అది ఆవిడ తాగిచ్చేవారు. సో, హ్మ్. అపమారక ఆవిడని దాంట్లో అగ్నిలో పడేసి కాల్చేసేవారు. హ్మ్. ఆవిడ బతకూడదు. ఇంకా ఏం చేశారంటే, చూడు నీ వదిన చచ్చిపోయి ఆవిడ సతీ అయిపోయింది. సతీ మాత అయిపోయింది. దేవత అయిపోయింది. నువ్వు గనక సతీ చేయకపోతే నువ్వు రాక్షసివి అయిపోతావు అని చెప్పి బెదిరించారు. హ్మ్. ఇటువంటివి నయానో భయానో వాళ్ళని వాళ్ళ చేతిలో పడకూడదని చెప్పి చంపారు వాళ్ళు. చెప్పారు. రాణి పద్మిని జోహార్ చేసుకుంది. అవును. ఇవన్నీ మనకు దక్షిణాదిలో లేవెందుకు? ఉత్తరాన ఎందుకున్నాయంటే ఆ దాడులను తట్టుకోవడానికి అప్పుడు చేసినటువంటి నిర్ణయం. సో, ఇవన్నీ కూడా మన పిల్లలకి, మన రాబోయే తరాలకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మన అలాగే మన ఆస్తి పంపకాలు. గతంలో ఎలా ఉండేవంటే, వివాహం అప్పుడు కూతురికి అంటే వాళ్ళు ఎంత ఆస్తి ఇవ్వాలో అంత ఇచ్చేసేవారు. అవును. దాన్ని వరకట్నమని, కట్నమని దాన్ని ఒక సంప్రదాయం వచ్చింది. ఆహ్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ దాని అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్‌గా ఇప్పుడు తండ్రి యొక్క ఆస్తిలో ఆహ్, ఆడపిల్లలకి, మగ పిల్లలకి సమాన హక్కులున్నాయి సమానంగా కాబట్టి, హక్కులున్నాయి. అది లేని చట్టంలో లేనప్పుడు కూడా తన కూతుర్లకు ఆయన ఆస్తులిచ్చేవాడు. అది వివాహం టైంలో ఇచ్చేవాడు. దాన్ని కట్టమని చెప్పి దాన్ని ఒక మసిపూసే ఒక సంస్కృతి మనం చూసాము. ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి స్వబోధ ఇవన్నీ నేను చెప్పినంత స్వబోధ. అలాగే శత్రుబోధ. వాళ్ళెలా భావిస్తున్నారు? స్త్రీని ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళ మతంలో నీకున్నటువంటి హక్కులేంటి? నీకు వచ్చే కష్టాలేంటి? నువ్వు పిల్లవాడిని కంటే గూడా అతను తలాకిస్తే గనక ఆ పిల్లవాడి మీద నీకు అధికారం ఉండదు. హ్మ్. పిల్ల వాళ్ళు కంప్లీట్‌గా అటు వెళ్ళిపోతారు. అంటే నీ కాంట్రాక్ట్ తెగిపోయింది. నీ చేయాల్సిన పని అయిపోయింది. అంటే నీ గర్భాన్ని వాళ్ళు వాడుకున్నారు. తర్వాత నిన్ను బయట పడేస్తారు. వాళ్ళ షరియా లా ప్రకారం అయితే పిల్లవాడికి ఆస్తొస్తుంది గానీ పెళ్ళాంకి రాదు. ఆస్తి రాదు. హ్మ్. అది పిల్లవాడు మ మైనారిటీ ఉన్నంత వరకు కూడా తల్లి దగ్గర ఉంటుంది. మైనారిటీ దాటిపోయిన తర్వాత తల్లికి ఎటువంటి హక్కులు లేవు. కాబట్టి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మనం. అలాగే మెయింటెనెన్స్ ఏం లేదు. వాళ్ళు తలాక్ ఇచ్చేస్తే గనక మెహర్ ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా శత్రుబోధ. అంటే వాళ్ళ మతంలో ఏం చెప్తున్నారు? మన మతం మన ధర్మం ఏం చెప్తోంది? ఈ 2 మన పిల్లలకి తెలియజేస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో ఎవరి దగ్గర వెళ్ళాలి? ఎవరి దగ్గర వెళ్ళకూడదు? ఎటువంటి రిలేషన్‌షిప్స్ పెట్టుకోవాలి? ఇవన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి అది తెలియకనే మరి ఈరోజు సఫర్ అవుతాం. అది నా ఉద్దేశం అది. సార్. కాబట్టి మనకు ఇది చాలా పెద్ద సమస్య. అవును. ఎన్నో వందల సంవత్సరాలకు వస్తున్నటువంటి సమస్య. ఏదో చదువుకున్నారు కాబట్టి అది మారిపోతారని అనుకోలేము మనం. వ్యక్తి స్వభావం, వ్యక్తి ఎమోషన్స్ అవి మనం నిజంగా కంట్రోల్ చేయలేము. దానిని వాళ్ళు వాడుకుంటారు. అన్‌ఫార్చునేట్ అది. నాకు తెలిసిన విషయం ఇది. అవును. స్వబోధ, సార్ ఈ శత్రుబోధ దశ 2 మన సార్. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో తప్పకుండా కలుద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే.